పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 14వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 15వ అధ్యాయం చదువుకున్నాం. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడైపు నశించును. ఒక రాత్రిలో కర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీలు గడ్డినికి మెట్ల మీదనున్న దిబోనునకు వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదాబేదను మోయాబీయులు ప్రాలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది. ప్రతి వాని గడ్డము గొరికింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు. వారి మేడగదుల మీదను వారి విశాల స్థలంలోనూ వారందరూ ప్రాలాపించుదురు. కన్నీరు వలకపోయుదురు. హెష్బోనును ఎలా లేనును మొర్రపెట్టుచున్నవి. యహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీయులు యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్లు తరిపి దూడవలే సోయారు వరకు పారిపోవుదురు. లూహితు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు. నశించితమే అని ఎలుగెత్తి కేకలు వేయుచు హోరో నయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను. అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను. చెట్టు చేమలు వాడబారుచున్నవి. పచ్చనిది ఎక్కడను కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నెవరంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లాయిము వరకును బెయరేలీము వరకును వినబడెను. ఏలయనగా దిమోను జనములు రక్తములాయెను. మరియు నేను దిమోను మీదకి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీలలో నుండి తప్పించుకొనిన వారి మీదకి, ఆ దేశములు శేషించిన వారి మీదకి సింహమును రప్పించెదను. ఇంతటితో యెషయా గ్రంథం 15వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 16వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.